టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రుడు కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం నేర్పించబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాల్లో చేసే ఆసనం పేరు పవిత్రాసనము. ఈ పవిత్రాసనం మనము చైర్ పైన నిలబడి చేస్తున్నాము. ఇంతకుముందు మనము ఆసనాలు మ్యాట్ పైన నిలబడి చేసాము, బ్లాక్ పైన నిలబడి చేసాము, చైర్ పైన నిలబడి కూడా చేస్తున్నాము. చైర్ పైన నిలబడి ఒక హైట్లో మనము ఆసనాలు చేయడం వలన ఏమి లాభము అని చాలామంది అడగవచ్చు. భూమిపై చేస్తున్నాం కదా, అది మళ్ళీ చైర్ పై ఎందుకు చేయాలి? భూమిపై చేయడం డైనమిక్స్, చైర్పై చేయడం డైనమిక్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ ఉన్నప్పుడు మన మైండ్ ప్రిపేర్ అయి ఉంటుంది, దేనికి మనం పడము, ఇవంతా నార్మల్గా ఉంటుంది. చైర్పై వెళ్ళగానే మనం ఎక్కడ కింద పడిపోతుంటామో అని మనకు అనిపిస్తుంది. చైర్పై బ్యాలెన్స్ చేయడము చాలా కష్టము. కాబట్టి వెయిట్ ఎక్కువ ఉన్నవాళ్ళు, వర్టిగో ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ ఆసనం చేయకండి. అయితే చిన్నపిల్లలకి ఇలాంటి టాస్క్ మనం ఇచ్చినట్టయితే కొద్దిగా వాళ్ళ పక్కకు నిలబడి జాగ్రత్తగా ఉంటూ చూస్తూ ఈ ఆసనాన్ని చేసినట్టయితే చాలా మంచిది. ఈ చైర్పై నిలబడి చేసే ఎటువంటి ఆసనమైనా కళ్ళని మాత్రం అస్సలు మూయకూడదు. కళ్ళని మీరు మూయాలనుకుంటే ఎవరినైనా పట్టుకొని ఎవరినైనా బ్యాలెన్స్గా చుట్టుపక్కల ఉండమంటూ మీరు అప్పుడు ఈ ఆసనాన్ని అలా చేయండి. ఈ ఆసనం చేయడం వలన మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడము, కాళ్ళల్లో చాలా డీప్గా స్ట్రెచ్ రావడం అనేది మనకు తెలుస్తుంది. కాళ్ళలో మనకు ఒంపు అనేది సాధారణంగా ఉంటుంది. అయితే కొంతమందికి ఒంపు ఉండదు, ఫ్లాట్ ఫీట్ అంటారు. ఫ్లాట్ ఫీట్ వాళ్ళకు ఎటువంటి బ్యాలెన్సింగ్ ఆసనాలైనా చాలా కష్టంగా ఉంటాయి. చైర్పై ఇక వాళ్ళు బ్యాలెన్సింగ్ ఆసనాలు చేయాలంటే కష్టతరంగా ఉంటుంది. అయితే అలాంటి వాళ్ళు కొద్దిగా ఛాలెంజెస్ని తీసుకోవాలి. కానీ ఎవరినైనా సపోర్ట్గా పెట్టి ఆసనం బ్యాలెన్స్ చేసినట్టయితే చాలా మంచిది. ముందుగా మనం కొద్దిగా ప్రిపరేషన్ చేసి దాని తర్వాత ఈ ఆసనం ఎలా చేయాలో చూద్దాము. కాళ్ళని సూటిగా పెట్టేయండి. ఇలా సూటిగా పెట్టి మనము కాళ్ళని కొద్దిగా వార్మప్ చేద్దాము. ఈ విధంగా మనము కాళ్ళని షేక్ చేద్దాము. కాళ్ళని బాగా షేక్ చేసి కాళ్ళ వేలని ముందుకి వెనకాలకి అనండి. ఇలా ముందుకి వెనకాలకంటూ ఈ విధంగా మనము కాళ్ళ వేలని సర్కిల్స్లో కూడా చేయవచ్చు. క్లాక్ వైస్లో మనము 5 నుంచి 8 సార్లు చేద్దాము. యాంటీ క్లాక్ వైస్లో కూడా 5 నుంచి 8 సార్లు మనము ఇలా రొటేషన్ చేద్దాము. ఇలా చేసిన తర్వాత కాళ్ళని ఫోల్డ్ చేద్దాము. ఫోల్డ్ చేస్తూ ఇలా స్ట్రైట్ చేస్తూ ఉండండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా మనం కొద్దిగా వార్మప్ చేసిన తర్వాత ఇక మనము పైకి వెళ్దాము. పైకి వెళ్ళి నిలబడండి. ఇక్కడ మనము పవిత్రాసనం చేద్దాము. ఇలా ఒక కాలుపై నిలబడదాము. ఒక కాలుపై నిలబడుతూ ఇలా కుడి కాలుని ఎడమ చేయితో పట్టుకొని కుడి చేయితో కుడి నడుముని పట్టుకొని ఇలా బ్యాలెన్స్ అవ్వాలి. ఇదే పవిత్రాసనము. ఈ ఆసనం చేసేటప్పుడు కాళ్ళ వేలని కింది వైపు కూడా అనవచ్చు. ఇక్కడే మనకు కొద్దిగా ఛాలెంజింగ్గా అనిపిస్తుంది, పైన చాలా కష్టంగా ఉంటుంది చూడండి. అయితే ఒకసారి ఇలా భూమిపై ఆసనం చేసినట్టయితే చాలా మంచిది. ఈ విధంగా ఎడమ కాలుపై ఉండండి. ఎడమ కాలుని పైకి చేసి బ్యాలెన్స్ చేయండి. ఇలా కుడివైపు ట్విస్ట్ అవుదాము. కుడివైపు ట్విస్ట్ అవుతూ ఇలా చేతులను పట్టుకోండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా ట్విస్ట్ అయిపోయి కిందికి వచ్చేయండి. అలా కొంత సమయం పాటు ఉండి మనం నార్మల్గా వచ్చేద్దాము. ఇప్పుడు మనం చైర్పై నిలబడదాము. చైర్పై ఇలా నిలబడాలి. ఇలా కొంత సమయం పాటు చైర్పై నిలబడుతూ మనము తాడాసనంలో ఉన్నట్టయితే మంచిది. కాళ్ళ వేళ్ళపై మడమలపై బ్యాలెన్స్ చేయాలి. చైర్పై బ్యాలెన్స్ చేయడము కొద్దిగా కష్టంగా కూడా ఎందుకు భావిస్తామంటే చైర్లో కొద్దిగా స్లోప్ అనేది ఉంటుంది. కొన్ని చైర్స్ ఫ్లాట్గా కూడా ఉంటాయి, ఆ చైర్స్ని కూడా వాడవచ్చు. అయితే నేను ఇలా చైర్ వెనకాల భాగంలో పెట్టేసి కాళ్ళ వేలని ఇలా పెడతాను.
ఇలా పెట్టడంలో ఏమవుతుంది, ఆ కాళ్ళ వేలు హీల్స్ ఒకటే లైన్లో వస్తున్నాయి, కానీ కాళ్ళ వంపుపై బాగా ప్రెషర్ పడుతుంది. కొంత సమయం పాటు ఇక్కడ ఉండి బ్యాలెన్స్ చేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండి నెమ్మదిగా ఒక కాలుని ఇలా పైకి చేస్తూ ఇక్కడ ఉండాలి. దృష్టిని ఒక బిందుపై పెట్టండి. ఎడమ కాలు వేళ్ళపై బ్యాలెన్స్ చేయాలి. ఎడమ కాలులో కొద్దిగా కంపన అనేది రావడం చాలా స్వాభావికం. అయితే చేతులని ఇలా చేస్తూ మనము బ్యాలెన్స్ బాగా చేయగలుగుతాము. చేతులను నడుముపై పెట్టి కూడా బ్యాలెన్స్ బాగా చేయగలుగుతాము. ఇక్కడ ఎడమ కాలులోనే కాదు, కుడి కాలుపై కూడా బాగా ప్రెషర్ పడుతుంది. భూమి యొక్క గురుత్వాకర్షక శక్తి ఈ యొక్క కాళ్ళ కండరాలని బాగా లాగుతాయి. పొట్టని లోపలికి బిగిస్తూ ఈ విధంగా మనము ఎడమ చేతితో కుడి మోకాల్ని సపోర్ట్ చేస్తూ నెమ్మదిగా ఇలా కుడివైపు ట్విస్ట్ అవ్వాలి. కుడి కాళ్ళ వేలని కింది వైపు చేసి పెట్టవచ్చు. బ్యాలెన్స్ చేయండి. కొంత సమయం పాటు ఇలా బ్యాలెన్స్ చేసి నెమ్మదిగా కిందికి వచ్చేసేయాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఎలా అనిపించింది గమనించండి. ఈ యొక్క కాలు బయటి భాగంలో తీవ్రంగా మనకు స్ట్రెచ్ వచ్చింది. తొడ భాగంలో కూడా బాగా ప్రభావం పడింది. ఇదే ఆసనాన్ని రెండో వైపు చేద్దాము. కుడి పాదంపై బ్యాలెన్స్ చేస్తూ ఎడమ కాల్ని మనం పైకి లేపవచ్చు. అయితే ఎవరైతే బిగినర్సో వాళ్ళు గోడకి కొద్దిగా దగ్గరగా ఉన్నారనుకోండి, కింద పడిపోతే గోడని సహాయంగా తీసుకోవచ్చు. అయితే అప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. గోడతో ఇంత దూరంగా ఉన్నట్టు అయితే మీకు కష్టంగానే భావిస్తారు. ఈ విధంగా ఎడమ కాల్ని పైకి లేపండి. ఈ విధంగా పవిత్రాసనంలో ఉండాలి. కాళ్ళ వేళ్ళని కింది వైపు చేస్తూ పవిత్రాసనంలో కొంత సమయం పాటు ఉండండి. అలా ఉండి నెమ్మదిగా శరీర పైభాగాన్ని ఇలా ఎడమ వైపు తిప్పాలి. తిప్పుతూ ఈ యొక్క ఎడమ కాలుని కుడి చేతితో పట్టుకోండి. ఎడమ నడుముని ఎడమ చేతితో పట్టుకొని ఒక బిందుపై ధ్యానాన్ని కేంద్రీకరించాలి. ఇక్కడ ఎడమ కాళ్ళు వేళ్ళని కింది వైపు చేయవచ్చు. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండండి. ఏ జాయింట్ని కూడా స్ట్రెయిట్గా చేసి బిగించి పెట్టకూడదు. అలా బిగించి పెట్టినప్పుడు మన బ్యాలెన్స్ తప్పిపోతుంది. మోచేతులని బెండ్ చేయండి. మోకాల్ని కొద్దిగా బెండ్ చేయండి. ఈ యొక్క కాల్ని మాత్రం స్ట్రెయిట్గా పెట్టండి. మళ్ళీ చేద్దాము. ఇలా ఎడమ వైపు ట్విస్ట్ చేస్తూ కొంత సమయం పాటు ఉండండి. అలా ఉంటూ నెమ్మదిగా పాదాన్ని కింద పెట్టండి. కాళ్ళల్లో ఎలా అనిపిస్తుంది గమనించాలి. ఇలా ఆసనాలు చేయడం వలన ఫోకస్, కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది. మన మైండ్ చాలా ఫాస్ట్గా ఎప్పుడైతే ఆలోచిస్తుందో అప్పుడు మన మైండ్కి ఇలాంటి ఛాలెంజెస్ ఇవ్వాలి. అతి తొందరగా కామ్ అయిపోతుంది. కోపంగా ఉన్న వాళ్ళకి ఇలాంటి ఛాలెంజెస్ ఇచ్చామనుకోండి, వాళ్ళు చాలా ఆ కోపాన్ని లేదా ఆ ఎమోషన్ని చాలా బాగా యూటిలైజ్ చేయగలుగుతారు. చేసి వాళ్ళ ఆ యొక్క ఎమోషన్ తగ్గిపోతుంది. కోపం అనే కాదు, ఎటువంటి పాజిటివ్ ఇంకా నెగటివ్ ఎమోషన్ ఎప్పుడైతే చాలా హై స్టేజ్లో ఉంటుందో అప్పుడు ఇలాంటి టాస్క్ వాళ్ళకు ఇవ్వాలి. ఈ విధంగా మనం కొంత సమయం పాటు చైర్పై మళ్ళీ నిలబడి దాని తర్వాత కిందికి ఇలా దిగిపోదాము. దిగి మనము కింద కూర్చుందాము. కింద కూర్చొని కొద్దిగా రిలాక్స్ అయిపోవచ్చు. ఇక్కడ కావాలంటే మళ్ళీ ఒకసారి ఈ విధంగా కుడివైపు ట్విస్ట్ అయిపోవచ్చు. ఎంత ఈజీగా ఉంది కదా. అలానే ఎడమవైపు ట్విస్ట్ అయిపోదాం. దాని తర్వాత మనము మోకాళ్ళని ఇలా దూరంగా చేసి తలని ఇలా కిందికి వాల్చుతూ చైర్ యొక్క పై భాగాన్ని పట్టుకుందాము.
ఇలా కొంత సమయం పాటు రిలాక్స్ అయిపోయి ఇక్కడ ఇలానే కొంత సమయం పాటు రిలాక్స్ అయిపోవాలి. చూసారు కదండి, ఇప్పుడు కృష్ణ గారితో పాటు ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు పవిత్రాసనము. పవిత్రాసనంలో మనము పరివృత్త పవిత్రాసనం చేయబోతున్నాము. ఈ యొక్క పరివృత్త పవిత్రాసనము చైర్పై నిలబడి మనము చేయబోతున్నాము. ఈ ఆసనం చేసేటప్పుడు మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. కాళ్ళని బాగా వార్మప్ చేసుకొని బ్యాలెన్స్ చేస్తూ మనము కొద్దిగా బిగినర్ స్టేజ్లో గోడకి దగ్గరగా ఉంటూ ఈ ఆసనం చేయబోతున్నాము. ఈ ఆసనంతో ఎలాంటి లాభాలు వస్తాయనేది చర్చిస్తూ ముందుగా మనము ఆసనము ప్రిపరేషన్ చేసి ఆసనం చేద్దాము. కాళ్ళని సూటిగా చేసి కూర్చోండి. కాళ్ళని సూటిగా చేసి కాళ్ళ వేలని మన వైపు లాగుతూ ముందు వైపు స్ట్రెచ్ చేస్తూ ఉండాలి. కొంత సమయం పాటు కాళ్ళ వేలని ముందుకి వెనకాలకి చేద్దాము. అలా చేస్తూ కాళ్ళల్లో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. దాని తర్వాత కాళ్ళ యాంకిల్స్లో మనము తిప్పుతాము. కొంత సమయం పాటు క్లాక్ వైజ్గా తిప్పండి, కొంత సమయం పాటు యాంటీ క్లాక్ వైజ్లో తిప్పాలి. అలా యాంకిల్స్ని తిప్పిన తర్వాత మనము ఒక కాల్ని ఫోల్డ్ చేసి ఆకాశంలో గాలిలో పెట్టాలి. బ్యాక్ని స్ట్రైట్గా పెట్టండి, కోర్ స్ట్రెంగ్త్ని ఎంగేజ్ చేయండి. ఎలా అనిపిస్తుందో గమనించండి. కాలుని కింద పెట్టేసి రెండో కాల్ని పైకి లేపుదాము. భూమి యొక్క గురుత్వాకర్షక శక్తి ఆ యొక్క కండరాలని కిందికి లాగుతుంటుంది. అందువలన ఈ యొక్క కండరంపై ప్రెషర్ పడుతుంది. అదేవిధంగా తొడలో ఉండే కండరాన్ని కూడా ఎంగేజ్ చేస్తున్నాము, ఫోల్డ్ చేస్తున్నాము. కాబట్టి ఆ కండరాలపై టెన్షన్ అనేది పడుతుంది. మ్యాట్లపై కింద పెట్టేసేయండి. ఇప్పుడు పైకి లేచి నిలబడదాము. కాళ్ళ వేలపై వెళ్ళి కిందికి రండి. శ్వాస తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ కాళ్ళ వేలపై వెళ్తూ కిందికి రావాలి. అలా చేసిన తర్వాత కొంత సమయం పాటు నిలబడదాము. ఒక బిందుపై ధ్యానాన్ని కేంద్రీకరించండి. నెమ్మదిగా ఈ కుడి తొడని గాలిలో పైకి తీసుకొని రండి. హస్తాలని నడుముపై పెట్టవచ్చు. ఇక్కడ ఆ కుడి కాళ్ళ వేలని కింద మ్యాట్ వైపు వంపి పెట్టాలి. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండండి. శ్వాస తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండి నెమ్మదిగా ఎడమ చేయితో ఆ కుడి మోకాల్ని పట్టుకోవాలి. కుడి చేయితో కుడి నడుముని పట్టుకోవాలి. కుడి వైపు ట్విస్ట్ చేయాలి. అలా ట్విస్ట్ చేస్తూ మోచేతిని బెండ్ చేసి పెట్టండి. పొట్టకలో ఉన్న కండరాలని బిగిస్తూ మనము అప్పర్ బాడీని నెమ్మదిగా ట్విస్ట్ చేయాలి. ఒకటేసారి ట్విస్ట్ చేస్తే మంచిది కాదు. చైర్పై అలా అస్సలు చేయలేము. ఇదే ఆసనం మనం చైర్పై చేయబోతున్నాము. పాదాన్ని కింద పెట్టేసి రెండో వైపు ఇదే ఆసనాన్ని చేద్దాము. బ్యాలెన్స్ చేయండి. బ్యాలెన్స్ చేస్తూ పొట్టని బిగిస్తూ నెమ్మదిగా కుడి చేతితో ఎడమ మోకాల్ని పట్టుకుంటూ ఎడమ నడుముని ఎడమ చేతితో పట్టుకొని ట్విస్ట్ అవుతాము. అప్పర్ బాడీని ట్విస్ట్ చేయండి. పొట్ట కండరాలని బిగించండి. సెంటర్కి వచ్చేసి పాదాన్ని కింద పెట్టేయాలి. ఇప్పుడు మనము చైర్పై వెళ్ళిపోదాము. ఇలా చైర్పై కొంత సమయం పాటు నిలబడండి. అలా నిలబడి నడుముని పట్టుకుంటూ ఒక బిందుపై కేంద్రీకరిస్తూ కుడి కాల్ని
పైకి లేపి బ్యాలెన్స్ చేయాలి. కాళ్ళ వేలని కింది వైపు చేసి పెట్టండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ ఇలానే బ్యాలెన్స్ చేయండి. మన ఎడమ కాలులో ఎలాంటి ప్రెషర్ పడుతుందో గమనిస్తూ ఉండాలి. ఎడమ చేతితో ఆ కుడి మోకాల్ని పట్టుకోండి. మోచేతిని బెండ్ చేసే పెట్టాలి. స్ట్రైట్గా పెడితే మనం పడిపోతాము. ఆ కుడి చేతితో కుడి నడుముని పట్టుకోండి. పట్టుకొని నెమ్మదిగా కుడివైపు ట్విస్ట్ అయిపోదాము. పొట్ట కండరాలని బిగుస్తూ కుడివైపు ట్విస్ట్ అవ్వండి. కుడివైపే చూస్తూ ఉండండి. ఒక బిందుపై చూడండి. ధ్యానాన్ని కేంద్రీకరించండి. శ్వాస తీసుకోండి, శ్వాసని వదిలేయండి. పొట్టలో మన కుడి కాలులో ఎడమ కాలులో ఎలా అనిపిస్తుందో గమనించాలి. అలా గమనిస్తూ ఆసనంలో ఉండండి. నెమ్మదిగా పాదాన్ని కిందికి తెచ్చి పెట్టేద్దాము. ఇదే ఆసనాన్ని మనము రెండో వైపు చేద్దాము. నెమ్మదిగా ఆ ఎడమ కాలుని పైకి లేపుదాము. అక్కడ అలానే ఉండండి. నెమ్మదిగా మనము ఎడమవైపు ట్విస్ట్ అవుతూ కుడి చేయితో ఆ ఎడమ మోకాల్ని పట్టుకుందాము. మోచేయిని బెండ్ చేయండి. నడుముని పట్టుకోండి. ట్విస్ట్ అవ్వండి. ఒక బిందు వైపు చూడాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేయండి. ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. అలా కొంత సమయం పాటు ఆసనంలో ఉండి కిందికి వచ్చేసేయండి. ఆసనం చేయడం వలన కాళ్ళపై, శరీరంపై ఎలాంటి ప్రభావం పడింది, ముందుగా మనసుపై ఎలాంటి ప్రభావం పడింది గమనించండి. అలా గమనించి కొంత సమయం పాటు ఉండండి. ఈ ఆసనము మళ్ళీ కుడివైపు చేద్దాము. కుడి కాల్ని పైకి లేపి మళ్ళీ చేద్దాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండి పాదాన్ని కింద పెట్టేసి రెండో వైపు అదే విధంగా ఆసనం చేద్దాము. ఈ ఆసనం పేరు పరివృత్త పవిత్రాసనం. ఈ ఆసనాన్ని మనం చైర్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన నడుం భాగంలో ఫ్లెక్సిబిలిటీ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. తొడ కండరాలకు, కాళ్ళ కండరాలకు చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. శరీర బ్యాలెన్స్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఏకాగ్రత కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఆసనంలో కొంత సమయం పాటు ఉండండి. దాని తర్వాత నెమ్మదిగా కిందికి వచ్చేయండి. చైర్పై కొంత సమయం పాటు నిలబడాలి. నిలబడి ఎలా అనిపిస్తుందో గమనించాలి. దాని తర్వాత మన చూపుని ఒక బిందుపై పెట్టి నెమ్మదిగా కిందికి దిగాలి. దిగి చైర్పై కూర్చోండి. కూర్చొని తొడలను దూరంగా చేద్దాము. అలా చేస్తూ శరీర పైభాగాన్ని కిందికి వాల్చాలి. కళ్ళని మూసివేసి ఇక్కడ మనము రిలాక్స్ అవుదాము. ఇలా కౌంటర్ చేయడం వలన నడుం భాగంలో ఉన్న కండరాలు, తొడ కండరాలు, కాళ్ళ కండరాలు బాగా రిలాక్స్డ్గా ఫీల్ అవుతాయి. మరి వాళ్ళ ఎపిసోడ్లో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటి అంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఇలా ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కింద పడిపోకూడదు. కళ్ళని ఓపెన్ చేసి పెట్టండి. బ్యాలెన్స్ చేస్తూ ఉండండి.
బ్యాలెన్స్ తప్పిపోయినట్టుగా అనిపిస్తే కింద జంప్ చేయవచ్చు, కింద దిగిపోవచ్చు, పాదాలను కింద పెట్టుకోవచ్చు, చైర్ని గోడని పట్టుకోవచ్చు. బిగినర్ స్టేజ్లో గోడకి దగ్గరగా ఉండి మరియు ఆసనాలు చేసినట్టు అయితే మంచిది. ఫ్లాట్ ఫుట్ ఉన్న వాళ్ళకు కొద్దిగా కష్టంగా భావిస్తారు. వర్టిగో ప్రాబ్లం ఉన్న వాళ్ళు అస్సలు ఆసనం చేయకూడదు. వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటూ ఈ ఆసనాన్ని చేస్తే మంచిది. చూసారు కదండి, ఇవాళ ఎపిసోడ్లో పరివృత్త పవిత్రాసనం. మరి ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి మీలో ఉన్న ఫోకస్ని అలాగే బ్యాలెన్స్ని బాగా ఇంప్రూవ్ చేసుకోండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో ఇంకొన్ని బెనిఫిట్స్తో మనం అందరం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.